వన్యమృగ హింస కూడా ఒక నేరం అండర్ సెక్షన్ 51 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. యునోలా. వేరే చెప్పాలా? సరే, ఏనుగు దంతాలు ఏం చేశావు? ఒకటి విరిగిపోయింది, ఒకటి మా అబ్బాయికి ఇచ్చాను. పులిగోళ్ళు? మా రెండో అబ్బాయికి ఇచ్చాను. 2 sons? అవును, ముచ్చటగా 2. ముందు చూపుతో నేనేనాడో ఫ్యామిలీ ప్లానింగ్ అమల్లో పెట్టాను. వెరీ గుడ్, వెరీ గుడ్. బాబారావు, ల్యాండ్ ఇట్ నేర్చుకోవయా. ఇతను ఇంకా ఆపరేషన్ చేయించుకోలేదు. పెళ్ళయిందన్నమాట. వాట్ ఆర్ యూ టాకింగ్? పెళ్లి కాకుండా పిల్లలు ఎలా పుడతారు? నాకిద్దరు పెళ్ళాలు. ఇది ఒక నేరం అండర్ సెక్షన్. నువ్వు చెప్పొద్దు, నేను చూసి తర్వాత రాసుకుంటాను. నువ్వేం చేస్తుంటావు? వాట్స్ యువర్ జాబ్? ఆయుష్ తీరిన వాళ్ళని అంతం చేస్తూ ఉంటాను. వాట్? కూనీస్, మర్డర్స్, ఐపీసీ 302. సుమారు ఎంతమందిని చంపావు? లెక్కలేనంత మందిని. ఓ మై గాడ్. పిలిచావా? నిన్ను కాదయ్యా దేవుడా. ఈ మధ్య సిఐడి ఆఫీసర్ గా నటించి నమ్మించి డబ్బు గుంజుతున్నావని, అనగా బ్లాక్ మెయిల్ చేస్తున్నావని రిపోర్ట్స్ వచ్చాయి. ఎవరిచ్చారు? వినాయకరావా, కనకారావా? అది నీకు అనవసరం. ఆన్సర్ టు ది పాయింట్. ఈయన రిమాండ్ లో పెడుతున్నాం. ఎవరైనా జామీన్ ఇస్తే గానీ విడుదల చెయ్యం. ఎవరైనా ఇవ్వగలరా? గలరు, కానీ ఇవ్వరు. ఎవరు గలరు? ఎందుకు ఇవ్వరు? ఎక్కడున్నారు? మీ స్టేషన్ ముందే. ఎవరు? పూజారా? ఓదారి పూజించేవాడు. వినాయకుడా? అవును, మా అబ్బాయి. వినాయకుడు నీ కొడుక? లేకపోతే నీ కొడుక? శివ శివ. పిలిచావా? నువ్వు కాదయ్యా. నీ జామీన్ సంగతి తెలుసయ్యా. నే వెళ్ళి జామీన్ ఎవరా బాబు అంటే, అసలు భూలోకం ఎందుకు వచ్చావురా తండ్రి అంటాడేమో. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావయ్యా? మీరేమీ చెయ్యొద్దు. ఇప్పటికే నన్ను ప్రశ్నలు వేసి మీరు చాలా అలసిపోయారు. మిమ్మల్ని అడగకుండానే మీ వేర్ అబౌట్స్, సీక్రెట్స్ చెప్పేస్తారు. సరదాగా వింటారా? నువ్వు చెప్పక్కర్లేదయ్యా. నువ్వు చెప్పక్కర్లేదు. నువ్వు వెళ్ళవయ్యా. వెళ్ళవయ్యా. బాబారావు, వెళ్ళవయ్యా అంటుడే. భలే కేసుని తీసుకొచ్చావయ్యా. మెంటల్ కేసు. బాబారావు, ఇలాంటి కేసు తీసుకొస్తే 20 ఏళ్ళు అయినా నువ్వు అంతే, నేను ఇంతే.